బ్రేకింగ్ న్యూస్ భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం జరగనుంది. మిథిలా మండపంలో ఉదయం 10:30 నుంచి 12:30 వరకు కళ్యాణ కార్యక్రమం నిర్వహిస్తారు. వేద మంత్రోచ్చరణంగా మారుమోగుతుండగా అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల వారి శిరస్సుపై ఉంచుతారు. తలంబ్రాల వేడుక అనంతరం బ్రహ్మబంధనం వేస్తారు. ఇక్కడ భక్త రామదాసు ఎంతో వాత్సల్యంతో తయారు చేసిన పథకాన్ని కలిపి 3 సూత్రాలను సీతమ్మ వారికి ధరింపచేయడం ఈ క్షేత్రం ఆచారం. జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్ బోల్ భక్తవత్సల భగవాన్. ఇక భద్రాచలంలో కళ్యాణ వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్లో అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఇక ఈ రోజు అయితే 10:30 కూడా స్వామివారి కళ్యాణం ప్రారంభం కాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు, భక్తులు ఎంతమందిగా మొత్తంగా వచ్చే అవకాశం ఉంది, డీటెయిల్స్ అయితే? భద్రాచలం పట్టణం మొత్తం కూడా భక్తులతో అంటే భక్తుల శ్రీరామనామంతో స్మరణతో మారిపోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వేలాది మంది భక్తులు కూడా భద్రాచలం పట్టణానికి చేరుకున్నారు. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికి కూడా పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు కూడా అంటే ఈ భద్రాచలం పట్టణం ప్రాంగణం మొత్తం కూడా చాలా వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు వివిధ ప్రాంతాలకు చేరుకుని ఉన్నారు. అదే నిన్నటి నుంచి జరిగినటువంటి ఎదుర్కోలు కార్యక్రమం కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు వివిధ ప్రాంతాలకు చేరుకుని ఉన్నారు. అదే నిన్నటి నుంచి జరిగినటువంటి ఎదుర్కోలు కార్యక్రమం కావచ్చు, మొత్తానికి ఈ రోజు మధ్యాహ్నం పూట జరిగేటువంటి సీతారాముల కళ్యాణానికి సంబంధించిన కావచ్చు, మొత్తానికి అయితే పూర్తి స్థాయిలో కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరోవైపు ఈ యొక్క కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా సీఎం దంపతులు స్వామివారికి ముత్యాల తరంబరాలతో పాటుగా మరోవైపు చూసుకుంటే పట్టు వస్త్రాలు కూడా సమర్పించనున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం అదేవిధంగా మంత్రి బృందం కూడా రానుంది. మరోవైపున ఇప్పటికే అంటే మరోవైపు కేంద్ర మంత్రులతో పాటుగా ఎంపీలు ప్రజాప్రతినిధులు సైతం కూడా ఈ యొక్క భద్రాచలం పట్టణానికి చేరుకున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క భద్రాచలం మొత్తం కూడా అంటే ఆధ్యాత్మిక శోభరిల్లిపోతుందని చెప్పుకోవచ్చు. మరోవైపున ఇప్పటికే ఈ యొక్క భద్రాచలం పట్టణానికి సంబంధించి సుమారు అంటే మిథాలి స్టేడియం జరగబోయే రాములవారి కళ్యాణానికి సంబంధించి చాలా వరకు కూడా అంటే ఈ యొక్క ప్రాంగణానికి సంబంధించి మనం చూసుకోవచ్చు సెక్టర్ల వారీగా చేసుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. అయితే మరోవైపు చూసుకుంటే ఈ మొత్తం 24 సెక్టర్లు చేశారు. మొత్తం 36,000 మంది కూడా ఈ యొక్క మిథాలి స్టేడియంలో నుంచి కళ్యాణాన్ని వీక్షించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపున ఎండవేడి నుంచి తట్టుకునే విధంగా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా మొత్తం అంటే మాకు మంచుజల్లు లాంటిది ఒక ప్రత్యేకమైన పరికరాలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరోవైపున భారీ ఎల్ఈలు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపున ఈ యొక్క భద్రాచలం పట్టణంలోకి వచ్చేటువంటి భక్తులకు పూర్తి స్థాయిలో కూడా అంటే వాళ్ళకి మద్య ప్యాకెట్లు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, మరి ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే గోదావరి నది పరివాహ ప్రాంతం మొత్తం కూడా ఆధ్యాత్మిక శోభరిల్లిపోతుందని చెప్పుకోవచ్చు. అఖిల, అయితే భాస్కర్, అటు భద్రాచలం రాముల వారి కళ్యాణం అనగానే కూడా అటు భక్తులే పెద్ద ఎత్తున ఎప్పుడు తరలి వస్తుంటారు. సో ఈ నేపథ్యంలో అటు సీఎం కూడా అక్కడికి రానున్న నేపథ్యంలో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సీఎంతో పాటు ఇంకా ఎవరైనా అధికారులు అక్కడికి వచ్చే అవకాశం ఉందా? సీఎంతో పాటు మొత్తానికి అయితే డిప్యూటీ సీఎం, మరోవైపు చూసుకుంటే మాత్రం కేంద్ర మంత్రులు ఇద్దరు రానున్నారు. విషయం సంబంధించిన జడ్జీలు, మరోవైపున ఐపీఎస్లు, ఐఏఎస్ల అధికారులు మొత్తం కూడా రానున్నారు. మరోవైపున తెలంగాణ రాష్ట్రం చెందినటువంటి మంత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యం అయితే ఉంది. ఈ యొక్క రాముల వారి కళ్యాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే అధికారులు మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చలువ పందిలు కావచ్చు, మిగతా వాటికి సంబంధించి చూసుకుంటే అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా అన్ని ఘనంగా చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే అధికారులు ముఖ్యంగా అంటే ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మాక్సిమం ఇక కళ్యాణానికి రానున్న నేపథ్యంలోనూ ఇక్కడే అధికారులు మొత్తం కూడా అంటే ఒక పోలీస్ సిబ్బంది కావచ్చు, మరోవైపున మిగతా సిబ్బంది అంటే రెవెన్యూ సిబ్బంది కావచ్చు, మరోవైపున జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం అయిపోయి ఇక్కడే ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అడుగడుగున కూడా తనిఖీలు నిర్వహిస్తారు. ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతం ఉన్నటువంటి భద్రాచలం పట్టణం మొత్తం కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చే ప్రతి ఒక్క వాహనాన్ని కూడా ప్రత్యక్షంగా అన్ని తనిఖీలు చేసిన నేపథ్యం అవుతుంది. భద్రాచలం పట్టణానికి వచ్చే ప్రతి ఒక్క వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసుకుంటూ వాళ్ళకి భద్రతా సిబ్బంది ఒక విధులు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇప్పటికే అంటే గోడి తరంబరాలు సైతం కూడా నిన్ననే అంటే స్వామివారికి సమర్పించారు భక్తులు కూడా. మరి కొంతమంది కూడా ప్రత్యేకమైనటువంటి పట్టు వస్త్రాలు కూడా చేనేత కార్మికులు కూడా అంటే ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించుకుంటూ కావచ్చు,
వస్తువులు కూడా సమర్పించేందుకు వచ్చింది. అంటే ఒక్కొక్క భక్తులు ఒక్కొక్క రకంగా తమ ఇష్టమైన దైవమైన రాములు వారికి ప్రత్యేకంగా వస్తువులు ఏర్పాటు చేసుకుంటారు, ప్రత్యేకమైనటువంటి వస్తువు తయారు చేసుకుంటూ స్వామివారికి కళ్యాణానికి అందించేందుకు చదువు సిద్ధంగా ఉన్నారు. అయితే మొత్తానికైతే ఈ సీఎం రేవంత్ రెడ్డి యొక్క కళ్యాణం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి యొక్క కళ్యాణం ముగిసిన తర్వాత ఒక సారపాక బోరుగపాడు మండలం సారపాకలోని అక్కడ ఒక పేదవాళ్ళ ఇంట్లో అంటే ప్రభుత్వ రేషన్ బియ్యం అంటే లబ్ధిదారు ఇంట్లోకి మధ్యాహ్నం భోజనానికి వెళ్లే అవకాశం కూడా మెండుగా కనపడుతుంది. ఇప్పటికీ అక్కడ అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరోవైపున రేపు మళ్ళీ శ్రీరామచంద్ర స్వామికి పట్టాభిషేకం గవర్నర్ కూడా రానున్న నేపథ్యంలో అడుగడుగున పోలీసులు మాత్రం ఇక భద్రాచల పట్టణాన్ని కూడా వాళ్ళ యొక్క ఆధీనంలో తీసుకున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే 1800 మంది వరకు కూడా పోలీసులు విధులు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇక్కడ ఒక ఏఎస్పీ క్యాడర్ అధికారి కూడా మొత్తం కూడా పూర్తిగా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇక్కడ 15 మంది పైగా డిఎస్పీలు కూడా విధులు నిర్వహిస్తున్నారు. అయితే మరోవైపున ఆర్మీడ్ పోలీసులు కావచ్చు, మరి ఇతర పోలీస్ సిబ్బంది కొన్ని వందలాది మంది కూడా మొత్తానికైతే ఇక్కడ విధులు నిర్వహించుకుంటూ తమ యొక్క అంటే ఇక భక్తులకు ఎలాంటి విఘాతం కలుగుతున్న విధంగా అన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం ఉంది. అఖిల. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.